హరి ఓం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వాదశోధ్యాయః భక్తియోగః. శ్రీభగవానువాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాంకే యోగవిత్తమాః. శ్రీభగవానువాచ మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేత తే మే యుక్తతమామతాః. వెనకాల చూసుకో. ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాంకే యోగవిత్తమాః. శ్రీభగవానువాచ అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. బ్రహ్మభూత ప్రసన్నచతి నకాంక్షతి సమస్సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. హరే కృష్ణ సార్. సార్ హరే కృష్ణ. మీ గుడ్ నేమ్ సార్. ఈసారి ఎలా దిగుతాను సార్? మళ్ళీ మీరు ఇక్కడే ఉంటారు? అవునండి, ఇక్కడే వ్యవసాయం చేస్తున్నాను. అమ్మో, మీ వల్ల పుణ్యం గుర్తొచ్చింది. మైసూరాలకు చెప్పద్దు, గురువుగారు మీరు వచ్చి వెళ్ళిపోయారు అని తర్వాత తెలుస్తుంది. వాళ్ళకి అన్యాయం కదా. మనం ఇప్పుడు ఒక పెద్ద భవనం, ఈ భవనం సినిమాల్లో మనం చూసాం, కానీ గత 3 రోజులుగా మేము ఈ భవనంలో ఉన్నాం. ఇది పూజ్య గణపతి సత్యనారాయణ స్వామి యొక్క కృపచేత ఇక్కడ ఉన్నాం. మేము మా కోరికున్నా లేకపోయినప్పటికీ కూడా ఈ భవనంలో మేము ఉండి స్వామివారి యొక్క ఆతిథ్యాన్ని, అనుగ్రహాన్ని పొందాము. ఈ భవనం మనం చూసిన సినిమాల్లో నేను చూసింది ఒకటి, అది అక్కడక్కడ, అది మల్లేశ్వరి, తర్వాత కేజీఎఫ్, మిగిలిన నాకు తెలియదు. ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది మైసూర్లో రాజా వడయార్ గారి గెస్ట్ హౌస్. అప్పట్లో ఇది 100 ఏళ్ల క్రితం కట్టబడింది. అప్పుడు వైస్రాయి వాళ్ళు ఉండేవాళ్ళు ఇందులో. సో ఒకసారి చూసేద్దాం, ఇంక మనం వెళ్ళిపోతాం కాబట్టి ప్రభు. మళ్ళీ ఇవాళ దత్త జయంతి కూడా కాబట్టి గో బ్యాక్. సో ఈరోజు ఈరోజు దత్త జయంతి. దత్తుడి యొక్క ఆవిర్భావం చూడండి. ఈ నెలలో 1వ తారీఖు వచ్చి గీతా జయంతి, 3వ తారీఖు వచ్చి హనుమత్ జయంతి, ఇవాళ దత్త జయంతి. మనం ఇలాంటి భవనంలో ఉన్న, పూరి గుడిసెలో ఉన్న భగవన్నామాన్ని మర్చిపోకూడదు. మేము పూజ చేసుకుని హారతి ఇచ్చి ఇప్పుడు బయటకు వచ్చాం. ఉన్నది కొన్ని గంటల పాటు అక్కడ విశ్రాంతి, స్నానానికి వాడుకున్నప్పటికి కూడా. సో కాబట్టి ఇవన్నీ మనం ఆశతో ఉండడం వలన ఉపకారం లేదు, ఆశయంతో జీవించడం ఉపకారం. ఇవన్నీ మనం కోరుకోలేదు. మరి ఇప్పుడు మొన్న ఇంకో చోటకి వెళ్ళాం, ఒక చిన్న రూము, ముగ్గురం 10 రోజుల పైన ఉన్నాం. సో కాబట్టి మన చేతుల్లో ఏముంది అనేది మనం చెయ్యాలి, మిగిలింది భగవంతుడికి అప్పచెప్పాలంతే. ఇవన్నీ మనం కోరుకోవాల్సిన అవసరం లేదు. అందరు మంత్రం చెప్దాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. రండి. పర్లేదు. నానా సామాన్లన్నీ సార్ వచ్చేస్తున్నాం. సామాన్లన్నీ సర్దించారు. వెళ్ళిపోవాలి మీరు. ఈ రాజుల కాలం చెక్కతో చేసిన ఏనుగు మీరు చూడండి. ఏనుగు గణపతి కదా, ఇక్కడ గణపతిని చెక్కారు. మీరు విశేషాలు చూడొచ్చు. పెద్ద భవనం, కానీ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ భవనమైనా ఏదైనా ఇవన్నీ తాత్కాలికమైనవి అని గుర్తుపెట్టుకోవాలి. అది మర్చిపోకూడదు. ఈ ప్రపంచంలోకి మనం గెస్ట్గా వచ్చాం.
గెస్ట్ హౌస్ని మనం ఒక గెస్ట్గా ఎలా అయితే ఇక్కడ భావించి ఉంటామో అలా మనం ఈ ప్రపంచం కూడా ఒక పెద్ద అతిథి గృహం. ఈ అతిథి గృహంలో మనం గెస్ట్గా వచ్చి మనం ఏది చేస్తే జస్టిఫై అవుతుందో అది మనం చేయాలి. అప్పుడు మాత్రమే మనం ఇక్కడికి వచ్చి వెలుగు ఉండదు. అది ప్రాబ్లం. అయినా సెంటర్లో అయినా సెంటర్లో కూర్చోండి. వెలుగు మన మీద ఉండదు. మనం ఇవాళ దత్త దర్శనం చేసుకోవాలి. అలాగే దత్త దర్శనంతో పాటు చాముండి అమ్మవారి దర్శనం చేసుకోవాలి. మేల్కోట తిరునారాయణ స్వామి దర్శనం చేసుకోవాలి. ఈ ప్రపంచంలో రెండు ఎప్పుడూ ఉంటాయి అని మనం మర్చిపోకూడదు. ఏమిటి ఆ రెండు? ద్వంద్వము. ఆ ద్వంద్వంలో ఇలాంటి రాజసానికి సంబంధించినటువంటి ఇలాంటి చోట మనం కూర్చుంటాము. గట్టిగా 4 రోజుల క్రితం బృందావనంలో ఎక్కడ కూర్చున్నాం? వచ్చా బృందావనం వాళ్ళగా ఎక్కడ కూర్చున్నాం? రైల్వే స్టేషన్లో ఢిల్లీలో ప్లాట్ఫామ్ మీద కూర్చుని ప్రసాదం తీసుకుని రైలు ఎక్కాం. కాబట్టి వీటికి మనం ప్రయారిటీ ఇవ్వకూడదు. జస్ట్ మనం గెస్ట్. ఇవన్నీ ఈ ప్రపంచంలో నాట్ అబౌట్ బియాండ్ దిస్ పాయింట్. మనం ఓకేనా? ఇంకా మనం ఇది ఎక్కేసి వచ్చేది. ఓకే, మిడిల్. भारत माता की जय. राजा कृष्ण वड़यार की जय. पवन सतवीर हनुमान की. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. రైట్. ఏదో సరదా కోసం తప్ప దీని ఎటువంటి అభిమానం ఉండాలి. మీరు గమనించండి, ఇది హిందూ రాజుల చేత నిర్మించబడింది కాబట్టి అక్కడ ప్రారంభంలో గడుపుతున్నాడు. ఇక్కడ చూడండి, దశావతారాల నాట్యం అందరూ. కాబట్టి మనం ఎప్పుడు కూడా గర్వంగా చెప్పండి, ఇది హిందూ దేశం, మనమంతా హిందువులు. అది మర్చిపోకండి. హిందువుల వల్ల మాత్రమే ఈ దేశం గొప్పదైంది తప్ప అన్ని మతాల వలన కాదు. అది గుర్తుపెట్టుకోండి. ఈ దేశ నాశనానికి ఎడారి మతాలు రెండు చేసినవి చేస్తున్నాయి, దేశాన్ని ముక్కలు చేసింది. కాబట్టి ఈ దేశాన్ని నిర్మించింది, ఈ దేశానికి మూలము హిందువులు. అఫ్కోర్స్ ఎవరైతే తమను తాము ముస్లింగా క్రైస్తవులుగా భావిస్తారో వాళ్ళు కూడా హిందువులుగా పుట్టారు. వాళ్ళు మర్చిపోయారు. గుర్తు చేయాల్సిన బాధ్యత నీది. మర్చిపోవద్దు. మనం గుర్తుపెట్టుకోవాలి. సినిమా అయినప్పటికీ కూడా అందులో ఒక విషయం ఉంది. హిందువులాగా పౌరుషంతో జీవించండి. సాహసం నా ఇంటి పేరు, పౌరుషం నా ఇంటి పేరు అనేది సినిమాలో ఉంది కదా. అలా పౌరుషంతో జీవించండి. ఏదో ఎవడో ప్యాకేజీకి రైస్ బ్యాగ్కి అమ్ముడిపోకండి. అదైనా భారత్ మాతాకి జై, శ్రీ చాముండి మాయకి ధన్యవాదాలు. మనం ఒకసారి ఇలా ఒక రౌండ్ అయిపోయింది. ఇంకా చూడాలా? ಅದೇ ಕೊಡ್ತೀರಾ? ಹೌದಾ? ಓಕೆ, ಥ್ಯಾಂಕ್ ಯು. ನಿನ್ನ ಹೆಸರೇನು? ಸಮಂತ್. ನೀವು? ಮಾದೇವ. ಎಲ್ಲರೂ ಸೇರಿ ಹೇಳಿ, ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ ಹರೇ, ಹರೇ ರಾಮ 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 ಹರೇ ಹರೇ. ಇಲ್ಲಿ ಎಷ್ಟು ದಿನದಿಂದ ನೀವು ಜಾಬ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಿ? ನೀವು? ಹೌದಾ? ಸಂತೋಷ. ಹರೇ ಕೃಷ್ಣ. ప్రతిదిన 10 నిమిషాలు జప్ ಮಾಡಿ. ఓకే. సో వాళ్ళు ఇక్కడ పనిచేసే వాళ్ళు మనం 3 రోజులు వీపు చూపుతారా? మనీయా? నోట్ బేక్.
నోట్ ట్రైన్ ఆమె ఆమె ఓకే. వీళ్ళంతా ఇక్కడ వర్కర్స్ కదా, వాళ్ళకి మనం ఒక ప్రోత్సాహం. ఇక్కడ ఇన్ని రోజులు ఉన్నాం, వాళ్ళు మనకి ఏదో రూమ్ క్లీన్ చేశారు, ఏదో వాటర్ తెచ్చిచ్చారు, ఏదన్నా అడిగితే. సో దే డిడ్ సమ్ సర్వీస్. సో వైల్ లివింగ్ దిస్ ప్లేస్ వీఆర్ ఓకే సార్, సంతోషం, ధన్యవాదాలు, ధన్యవాదాలు. మనం వారి యొక్క సేవలను పొందాము, వారిని ప్రోత్సహించడం, వారికి ఉత్సాహం కలిగించడం, అదే ఉద్దేశంతో హౌస్ గెస్ట్ విజిటర్స్ నాట్ అలౌడ్. ఓకే. సో ఇది ఎవరి కోసం పెట్టారు చెప్పండి? పిల్లలు ఆడుకోరండి. మా రూమ్ అక్కడ ఇచ్చారు. ఆ కిటికీలోంచి దీన్ని ఏ సరోవరం అనాలి కదా, దీన్ని ఏం సరోవరం అనాలి? ఏదో మీరే పెట్టండి తెలుగులో. నీటి సరోవరం. ఎవరో తెలుగులో ఇక్కడే ఉన్నాం, మనోళ్ళే ప్రభు. రైట్. ప్రశాంత వాతావరణం. మొన్న మార్నింగ్ ఈ నెమలు కూడా వచ్చినాయి అక్కడికి. నేను శబ్దం విన్నాను, అవి కనబడలేదు కానీ మాకు. ఇక్కడ దండిగా ఉంటాయి, మైసూర్ కదా, ఒకసారి ప్యాలెస్. సో ఇక్కడ మరి అన్ని రకాల వాళ్ళు వస్తారు. ఇందులో రాశారు, ఏం రాశారా? నో డైవింగ్. నో డైవింగ్ అంటే ఏంటన్నా తెలుసా? ఇలా దూకకూడదు, దూకితే నీళ్ళు ఎర్రగా మారతాయి. రాశారు. అది ఎందుకు మారతాయి? ఎందుకు మారతాయి నీళ్ళు ఎర్రగా? చిన్న లోతు తక్కువ ఉంది కదా, దెబ్బలు తగులుతాయి. నిన్న ఎవడో ఒకటి దూకాడు, అదే రాశారు 8 ఫీట్లు, 7 ఫీట్లు, 10 ఫీట్లు. లోతు బాగుంది మళ్ళీ. లోతు ప్రభు, లోతు బాగుంది. లోతు ఇక్కడ చాలా ఉంది. సో ఈ జలాశయంతో మనకి ఏం పని లేదు. మనకి పని ఏంటి? సూర్యుడితో పని. అందుకని ఇష్టం మనం జలాశయం కోసం రాలేదు. అది మేము రోజు దండం ఎక్కడి నుంచి పెట్టుకుంటున్నాం? అదిగో మా రూమ్, అది ఆ చివరి రూమ్. అక్కడి నుంచే దండం పెట్టుకుంటున్నాం. ఇలా హారతి కూడా అక్కడి నుంచి ఇచ్చాం. సో ఇప్పుడు సూర్యుడికి ఇక్కడ డైరెక్ట్గా దండం పెట్టుకున్నాం. సప్తాశ్వరతమాలం భుజంగం విశ్వవాత్మజం శ్వేతపద్మధరం దేవంతం సూర్యం ప్రణమామ్యహం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. రోజు సూర్యుడికి మనం నమస్కారం చేయడం, కాసేపు ఎండలో ఉండడం వల్ల డి విటమిన్ వస్తుంది. చాలామంది భారతదేశంలో పుట్టి కూడా డి విటమిన్ లేకుండా జీవిస్తున్నారు. ఏం పోయే కాలం అంటే కాసేపు కూడా నిలబడరు. అందుకని నేను రోజు ఇలా నిలబడి ఆదిత్య హృదయం చదువుకున్నాను. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్తం రావణం చారతో దృష్ట్వా యుద్ధాసం పశ్చితం దైవతస్య సమాగమ్యదశ్వమభ్యాగతోరణం ఉపగమ్యాభోజ్యాం అగస్తో భగవాన్ శ్రీ అగస్త్యవాచా రామ రామ మహాబాహో శ్రీకృష్ణం సనాతనం ఏన సర్వాన్ వత్స సమరే విజేష్యసే. జయ శ్రీ సూర్యనారాయణ స్వామి భగవానికి. అరే నీ ಹೆಸರೇನಾ? సోమ. బನ್ನಿ. నువ్వు ఇటు రావచ్చు కదరా, నీకు చూపించావరా తోపులాగా. నిన్న ಹೆಸರೇನು? ನನ್ನ ಹೆಸರು ನಾಗರಾಜ. నాగరాజు. నిన్న ಸೋಮನಾಯಕ್. సోమనాయక్ నాగరాజు. నిన్న ಸಂಜಯ್ ಕುಮಾರ್. సంజయ్. రైట్. ನಾನ ಎಲ್ಲರಿಗೂ ದುಡ್ಡು ತಗೊಂಡಿದ್ದೀರಾ? ನೀವು ಮೂವರು? ಹೌದಾ? ನಾನು ಮಂತ್ರ ಜಪ ಮಾಡಿ ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ 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 ರಾಮ ಹರೇ ರಾಮ 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 ಹರೇ ಹರೇ ಗೋವಿಂದ ಗೋವಿಂದ. ఇది బృందావన ప్రసాద్ ಅಂತ ಸ್ಮೆಲ್ ಮಾಡಿ ನಾನು ದಿನ 10 ನಿಮಿಷ ಮಂತ್ರ ಜಪ ಮಾಡಿ. ಓಕೆನಲ್ಲ? ಹರೇ ಕೃಷ್ಣ. ನನ್ನ ಟೈಮ್ ಆಯಿತು. ಓಕೆನಾ? ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ. ಥ್ಯಾಂಕ್ ಯು.
ఒరే ఒకసారి చూడు రమేష్, ప్రభు మన వెనకాల ఉంది వాటర్, మన ముందు ఉంది మ్యాటర్. బుద్ధి లేని వాళ్ళకి వచ్చేది క్వార్టర్. రానా సరదాగా ఇంక వెళ్ళిపోవాలి నేనా. ఇంగ్లీష్లో మాట చెప్పనా నాన్న ప్రభు తిరుగు చూడు నాన్న విను. ఇది స్విమ్మింగ్ పూల్. దిస్ వరల్డ్ ఈజ్ కాల్డ్ పూల్. స్విమ్మింగ్ పూల్ స్పెల్లింగ్ అది SWIMMING POOL. పూల్. పూల్ అనే దానికి అర్థం ఏంటి? ఇలా ఒక అవునా. దిస్ వరల్డ్ ఈజ్ కాల్డ్ పిట్ అండ్ పూల్. మెటీరియల్ ఎగ్జిస్టెన్స్ ఆల్సో ఈజ్ కాల్డ్ పూల్. అంటే లోతైన ఒక తటాకం. మునిగామా లేవలేము అని అదేనా. సో ఇన్ దిస్ పూల్, వైల్ సీయింగ్ దిస్ పూల్, వైల్ యూజింగ్ దిస్ పూల్, డోంట్ బికమ్ ఫూల్, జస్ట్ రిమైన్ కూల్ and know you are not this body, you are a soul. To know about you are the soul, that is your goal. Thank you very much. Hare Krishna 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 Hare Hare, Hare Rama 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 Hare Hare. Thank you Nana. So మనమంతా హిందూ. ఈ వీడియో ఇప్పటితో బంద్. సో మనం వెళ్ళాలి దత్త దేవాలయానికి ముందు. కడుపుకి ఆహారమే మందు. ప్రస్తుతానికి ఇక మన మాటలు బంద్. భారత్ మాతాకి జై. హరే కృష్ణ. ఎప్పుడైనా మాణిక్య వీణ ముపలాలయంతి మదాలసా మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలద్యుతి ఏమన్నారు? మాతంగ కన్యా మనసా స్మరామి. హరే కృష్ణ హరే కృష్ణ. హరే కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఓయ్ హరే కృష్ణ. నేను మాట్లాడుతున్నాను. నన్ను ఇಬ್ಬರು ಇಲ್ಲೇ ಇರ್ತಾರೆ. ಅದೇ ನಾನು ಅಂದ ಮಂತ್ರನ చెప్పండి అందరు చేయండి. హరే కృష్ణ హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ. కృష్ణ 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 కృష్ణ. హరే 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 హరే. హరే రామ హరే రామ. హరే రామ హరే రామ. రామ 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 రామ. హరే 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 గోవింద. ನಾನು ఒకసారి ಬಂದು ಆಯ್ತು. KGF ಗೊತ್ತು, ಮಲ್ಲೇಶ್ವರಿ ತೆಲುಗು ಗೊತ್ತು. ಆಮೇಲೆ ನಾನು ಕನ್ನಡದಲ್ಲಿ ಫೇಮಸ್ ಹಿಟ್ ಮೂವಿ ಏನು ಯಾವುದು? ಆಮೇಲೆ ಕೊಟ್ಟಿಗೊಪ್ಪದ. ತೆಲುಗುದಲ್ಲಿ ಮಲ್ಲೇಶ್ವರಿ ಮಾತ್ರ ಗೊತ್ತು, KGF ಗೊತ್ತು ನನಗೆ. ಇಲ್ಲಿ ಇಲ್ಲಿ ಏನೇನು ಶೂಟಿಂಗ್ ಮಾಡ್ತಾರೆ ಹಿಟ್ ಆಗಿದೆ. ಸಂತೋಷ ಸಂತೋಷ, ಎಲ್ಲರಿಗೆ ಸಂತೋಷ ಇದೆ. ఇది ಹನುಮನಮ್ಮ ತಾಯಿ ತಂದೆ ಭೀಮನಮ್ಮ ಬಂಧು ಬಲಗೆ ತೀರ್ಥರೆ ನಮ್ಮ ಗತಿ ಮೋಕ್ಷಮಯ್ಯ. भारत माता की जय. भारत माता की जय. जय श्री राम. जय श्री राम. जय श्री राम. जय श्री राम. वंदे मातरम. वंदे मातरम. वंदे मातरम. जय श्री राम. जय श्री राम. నేను ఇచ్చేవు నాకు
ఏ నెల అసెంబ్లీకి? డిసెంబర్ ఇదే అమ్మో చంపేశావు కర్నూలు. అసలు ఇప్పుడు ఎంత మందికి నేను నో చెప్పాల్సి వచ్చిందంటే ఆర్ఎస్ఎస్ ఈ ప్రోగ్రాం పెట్టింది. హిందూ సభ దేవుడు అమీడెడ్ గురించి 7, 14, 21, 28 హెలికాప్టర్ ఇస్తుంది అంతే హెలికాప్టర్ ఇస్తే అన్ని కవర్ చేయలేం కదా. పోండి అదే కదా ప్లేస్ తెలుసు కేతనకొండ సిబిఆర్ గారు తెలుసు. 1 minute వీడియో బయట అంటే ఈ ప్రోగ్రామ్ గురించి ఆంధ్ర జై శ్రీరామ్ కొడి వీడియో వీడియో అడ్డం ఆడియో స్టార్ట్. హరే కృష్ణ హరే కృష్ణ. 10వ వార్షికోత్సవం జరుపుకోబోతున్నటువంటి శివశక్తి సంస్థకి అభినందనతో మన కరుణాకర్ సుగ్గున రేపు అంటే ఈ నెలే ఇవాళ 4వ తారీఖు 10 రోజుల తర్వాత కేతనకొండ విజయవాడలో శివశక్తి 10వ వార్షికోత్సవం జరగబోతుంది. అందరు హిందువులు హిందూ బంధువులు పాల్గొని శివశక్తి యొక్క 10వ వార్షికోత్సవంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. దర్శనం